కమ్మగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు చుట్టూ ఎండలు కొండలు కనపడుతుంటాయి. ఈ కొండలకు చెట్ల కింద ఇట్లా చిన్న చిన్న సత్రాల కింద జనాలు అయితే చేరతీరారు. ఇక్కడ వాటర్ సదుపాయం, భోజన సదుపాయం అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. చాలా బాగుంటాయి కూడాను. కొండలైనా కూడాను ఇవి ఒక్కటి తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అన్ని అందుబాటులో ఉంటాయి. ఇక్కడైతే బూందీ స్వయంగా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు స్వీట్లు రెడీ చేస్తే నాకు చాలా ఇష్టం. నేనైతే దర్శనానికి వెళ్తున్నాను. కొబ్బరికాయ తీసుకున్నాను. ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి 30 రూపాయలు తీసుకున్నారనమాట. ఒక వాటర్ బాటిల్ కూడా 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. కొండలోకి తెచ్చి అమ్మడమే పెద్ద విషయం. ఎంతైనా పర్లేదు అనిపించింది నాకు. ఇక్కడైతే లక్ష్మమ్మకు పువ్వులు తీసుకోవాలి. పువ్వులు తీసుకుంటున్నాను. ఇదైతే కమ్మగిరి లక్ష్మీదేవి స్వామి వారి గుడిలోకి వెళ్ళాలంటే ముందు ఈ ద్వారం దాటాలన్నమాట. ఈ ద్వారం దాటుకొని వెళ్ళాలి. ఇవి లక్ష్మీ నరసింహస్వామి ధరించే చెప్పులంట ఫ్రెండ్స్. ఇవి తాకేదానికి అర్హత లేదు, కానీ బయట నుంచి అలా దండం పెట్టేసుకోవటమే. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడ క్లిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనస్ఫూర్తిగా ఏదైతే కోరిక స్వార్థం లేకోకుండా మంచిగా మొక్కుకొని ఈ బొమ్మలు అయితే ఎత్తాలి. వాళ్ళు ఈజీగా ఎత్తారు అంటే, ఈజీగా వాళ్ళు లేస్తే మన కోరిక తీరినట్టే. వాళ్ళు లేవలేదు అంటే గిన అక్కడ మన కోరిక తీరనట్టే. అది మనకు లెక్క గుర్తు ఫ్రెండ్స్. వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా బొమ్మలు ఎత్తారు. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ బొమ్మలు సులువుగా మనతో లేచాయి అంటే ఖచ్చితంగా మన కోరిక ఆ లక్ష్మీ నరసింహస్వామి తీరుస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. నేను కూడా మంచిగా మొక్కొని ఎప్పటి నుంచో కొరతగా ఉన్న నా కోరికను అయితే తీర్చాను. కానీ చింట బిడ్డలు లేచినట్టు లేసారు ఫ్రెండ్స్. చేతిలో రాగానే చక్కగా లేసారు. అందుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని స్వామి దర్శనానికి అయితే బయలుదేరాను. ఇక్కడ కమ్మగిరి లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి మనకు ఉడుము రూపంలో దర్శనం అవుతారు. ఉడుము రూపంలో దర్శించుకోవడం వల్ల సర్వ పాపాలు దోషాలు తొలగిపోయి మన ఆరోగ్య విషయంలో కూడా చక్కబడుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఆరోగ్యంకు సంతానానికైతే పెట్టింది పేరు అని ఇక్కడ ప్రజల నమ్మకం. చాలా వారి మాటలతో నేను నమ్మకంగా విన్నాను. చూసారా లక్ష్మీ నరసింహస్వామి ఎంత కళగా కనపడుతున్నాడో. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామికి వివాహం జరుగుతుంది ఫ్రెండ్స్. పౌర్ణమికి 3 గంటల నుంచి ఆయన ముహూర్త బలం అంట. కానీ ముందు రోజు పెళ్లి కొడుకుని చేసి ఇక్కడ రామ్మోహన స్వామి పూల బాస్కాలు తీసుకొచ్చాడు కదా, ఆ పూలతో అందంగా ఆయన వాహనాన్ని అయితే ధరించి రెడీ చేయించి రాత్రి నిర్వనికి తీసుకెళ్లారు. స్వామిని పెళ్లి కొడుకుని నిర్వని తీసుకొచ్చి మన ఇంట్లో పెళ్లి కొడుకుని ఎలా చేస్తామో సాంప్రదాయబద్ధంగా అలాగే నిర్వహించారు ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా వేడుక కొత్తగా అనిపించింది. అలాగే అమ్మవారిని పెత్తనమాడటం, అలాగే పెద్దలు నిస్తార్థపూర్వకంగా మాట్లాడటం, ఇలాంటి చాలా కొత్త ఆచారాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి లక్ష్మమ్మ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. చుట్టూ కొండల్లో ఆ తల్లి కోపగించుకొని ఒక గృహలో అయితే ఆ తల్లి ఉంది. చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది. మాకు ఎదురుగా ఒక కొలనైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కొలంలో మునిగితే ఒంటి మీద ఉన్న ఏదైనా మనకు దద్దులు కానీ, పులిపిల్లు కానీ, మచ్చలు కానీ ఇలాంటివి ఉంటే పోతాయని ప్రజల నమ్మకం. అక్కడ స్నానాచరించి ఈ తల్లిని దర్శించుకున్న పిమ్మట వెళ్తారు. నేనైతే లక్ష్మమ్మకు ఉండే దేవస్థానం మీదకైతే ఎక్కుతున్నాను. ఇక్కడ సంతానం లేని వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఒడి కడతారు ఫ్రెండ్స్. ఈ ఛానల్ చాలా బాగుంటుంది.